వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ జనవరి 2025కి సంబంధించి తెలంగాణ అంశాలను చూడబోతా ఉన్నాం. సో దీనిలో మనకి ప్రాముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేద్దాం ఈ వీడియో సిరీస్లో. లెట్ us స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్విట్జర్లాండ్ దేశంలో దావోస్ అనేటువంటి ప్రాంతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు నిర్వహిస్తున్నటువంటి సమిట్కు వీరు అటెండ్ అవ్వడం జరిగింది. వార్షిక సదస్సుకు అటెండ్ అయ్యారు. ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమిట్ ఏదైతే ఉందో ఇది ఇన్వెస్టర్ సమిట్గా పిలుస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము కూడా స్విట్జర్లాండ్ దేశంలో దావోస్ అనేటువంటి ఒక ప్రాంతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉంటారు. హాజరైన తర్వాత ఇక్కడ ఈ సమిట్స్లో ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ అధినేతలు ఎవరైతే వస్తుంటారో, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు, వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలు ఎవరైతే వస్తూ ఉంటారో వారు ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వారితో డిస్కషన్స్ చేసి పెట్టుబడులు పెట్టించుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. దానికోసం మనకి ముఖ్యమంత్రి గారు కూడా దావోస్ సమిట్కి ఏదైతే అటెండ్ అయ్యారో వెళ్ళిన తర్వాత ఇన్వెస్టర్స్తో మాట్లాడటం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, తెలంగాణలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి ఎటువంటి పారితోషికాలను, సబ్సిడీలను ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేయడం ద్వారా తెలంగాణకి 1.79 లక్షలు అంటే 1.79 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. దీనికి గాను 20 MOUలను మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ నథింగ్ బట్ అగ్రిమెంట్స్. 20 అగ్రిమెంట్స్ చేసుకుని తద్వారా 1.79 లక్షల కోట్ల మేర పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీని ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాల కల్పన కూడా పాసిబిలిటీ అనేటువంటిది అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ప్రభుత్వం తెలియజేస్తూ వస్తూ ఉంది. ఇక్కడ ఇదే కోవలో మనకి ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అంశం వచ్చేసి ఇక్కడ చైనా +1 స్ట్రాటజీని వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది కూడా మనకి ఇది పెద్ద ఎత్తున కూడా భారతదేశంలో ఈ చైనా +1 స్ట్రాటజీ సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చలు అనేటువంటివి జరగడం జరిగింది. ఆ కోవలో ఈ స్ట్రాటజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనకి కనిపిస్తూ ఉంది. అయితే అసలు ఈ చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటి, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు, మరి ఏ దేశాలు సంబంధించినటువంటి అంశం ఇది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ ప్రెస్ మీట్లో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మన సీఎం గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీఎం గారు, వీరందరూ కూడా కూర్చొని ఆ సమిట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు అంటే హైదరాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం, హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఈజ్ ఆల్టర్నేటివ్ టు చైనా +1 స్ట్రాటజీ అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే చాలా దేశాలకు చెందినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా చైనా దేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అయితే పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక మొనార్కిజం అనేటువంటిది వస్తూ ఉంది. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా చైనాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రమేపీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ వస్తూ ఉంది. దానితో పాటు రా మెటీరియల్స్ యొక్క కొరత అనేటువంటిది కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇటీవల మనం చూస్తున్నాం 2020 ఆ ప్రాంతంలో చైనా దేశంలో కోవిడ్, కరోనా 2019లో 2019 ఆ టైంలో మనకి చైనా దేశంలో కరోనా అనేటువంటి ఒక వైరస్ రావడం జరిగింది. ఈ కరోనా అనేటువంటి వైరస్ ఏదైతే సంక్రమించిందో, ఈ వైరస్ ఏదైతే మనకి సంక్రమించిందో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అస్తవ్యస్తం అవడం జరిగింది. దానితో పాటు చైనా దేశంలో ఏ కంపెనీలు అయితే పెట్టుబడి పెట్టి ఉత్పాదన చేస్తూ ఉన్నాయో అవి భారీగా నష్టపోవడం జరిగింది. అందుకోసం దేశాలు కానీ ఆ కంపెనీలు కానీ ఒక ఆలోచన చేసినాయి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి చైనాలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాం, మరి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పూర్తిగా మనం నష్టపోతూ ఉన్నాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో రాకుండా ఉండటానికి మనం చైనా కాకుండా చైనాకి ఆల్టర్నేట్గా ఇంకొక మిగిలినటువంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీనే చైనా +1 స్ట్రాటజీ అంటాం. పెట్టుబడులు అనేటువంటివి చైనా దేశంలోనే కాకుండా చైనాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు లైక్ భారత్ కానీ, వియత్నాం కానీ, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఒక నీడ్ అండ్ నెసెసిటీ క్రియేట్ చేసిందే
చేయటమే ఈ చైనా +1 స్ట్రాటజీగా మనం చెప్తా ఉన్నాం. సో ఫైనల్గా అర్థమైంది కదా. సో చైనా +1 స్ట్రాటజీ అంటే దేనికి సంబంధించింది అంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి చైనాలోనే కాకుండా మిగిలిన దేశాల్లో పెట్టుబడులు పెట్టడం. సో మిగిలినటువంటి దేశాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఏది అంటే ఇండియా. సో ఇండియాలో బెస్ట్ సిటీ బెస్ట్ స్టేట్ ఏది అంటే తెలంగాణ బెస్ట్ స్టేట్, బెస్ట్ సిటీ హైదరాబాద్ అని మన సీఎం గారు చెప్పడం జరిగింది. అది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఈ కంపెనీలన్నీ కూడా వివిధ దేశాల వైపు ఎందుకు చూస్తూ ఉన్నాయి అంటే చైనాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి దేశాలపైన ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. పోలవరం భద్రాచలానికి ఎంత ముప్పు అనేటువంటి అంశం మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఎందుకు న్యూస్లో కనిపిస్తూ ఉంది అంటే సీఎం గారు ఒక అంశాన్ని తెలియజేయడం జరిగింది. సో గతంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే గోదావరి నది పైన నిర్మిస్తూ ఉన్నారో ఆ నిర్మాణం వలన మనకి భద్రాచలం ప్రాంతం, తెలంగాణలోని ఈ భద్రాచలం ప్రాంతంలో ముంపుకు గురవటం జరిగింది. సో మనం చూసుకుంటే దాదాపు 2022 సంవత్సరంలో 27 లక్షల క్యూసెక్ల వరద ఈ తెలంగాణ ప్రాంతానికి అంటే భద్రాచలం ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. ఓకేనా. సో అయితే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా, ఈ ముప్పు అనేటువంటిది మళ్ళీ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తెలంగాణకు నష్టం జరగకుండా ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనే ఆలోచన కోసమే సీఎం గారు ఈ అంశాన్ని సంబంధిత అధికారులకు ఎస్టిమేషన్ వేయండి, ఇక మీదట పోలవరం వల్ల ఎంత మేర వరద మనకి తెలంగాణలోకి వస్తుందని ఎస్టిమేషన్ వేయండి అని చెప్పేసి ఆదేశాలను ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో దీనికి గాను మరి ఈ పోలవరం భద్రాచలానికి ఎంత ముప్పు అనేటువంటి అంశం తెలుసుకోవడానికి దీనికి గాను ఎవరి యొక్క సహాయం తీసుకోబోతున్నారు అంటే ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో వారి యొక్క అధ్యక్షతన, వారి యొక్క సమక్షంలో, వారి యొక్క అండర్లో ఈ యొక్క అనాలిసిస్ అనేటువంటిది చేయబోతా ఉన్నారు. ఓకే. సో ఇంకొక అంశం మనం చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నది పైన నిర్మిస్తున్నారు అన్నప్పుడు గోదావరి నది పైన నిర్మిస్తున్నారు. సో రివర్ గోదావరి ఏదైతే ఉందో గోదావరి నది పైన ఈ పోలవరం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. ఓకే. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ద్వారానే 960 మెగావాట్ల మేర విద్యుత్తుని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఇంకా డ్రింకింగ్ వాటర్ దాదాపు 611 గ్రామాల్లో 28.50 లక్షల మందికి త్రాగునీరుని అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సాగునీరు మనం ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే 4.368 లక్షల హెక్టార్ల మేర ఇరిగేషన్ సంబంధించిన వాటర్ని అందించేటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నదిపైన నిర్మించారు? గోదావరి నదిపైన నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ నదిపైన నిర్మించారు? ప్రాజెక్ట్ గోదావరి నదిపైన. సో ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం ఏఐసిటీ అండ్ బ్లాక్ చైన్ సిటీ ఇన్ ఫ్యూచర్ సిటీ అనేటువంటి అంశం న్యూస్లో ఉంది. సో యాజ్ సింపుల్ as నేను చెప్పేస్తాను. సో ఇక్కడ మనకి ఏఐ ఇన్వెస్టర్స్ సమిట్ అనేటువంటిది హైదరాబాద్లో జరిగింది అండి. సో ఏఐ గ్లోబల్ సమిట్ హైదరాబాద్లో జరిగింది. సో జరిగినప్పుడు ప్రభుత్వము ఒక ఆలోచన చేసింది. ఏ ఆలోచన చేసింది అంటే ఏఐ సిటీని తెలంగాణలో ఎందుకు పెట్టకూడదని ఆలోచన చేసింది. సో ఆలోచన చేసిన తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అందరూ కూడా డిస్కషన్స్ చేసి తెలంగాణలోనే హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతాన్ని ఏఐ సిటీగా డిక్లేర్ చేయాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి పరిశోధనలు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో చేయాలి. సో ఈ ప్రాంతాన్ని ఏఐ సిటీ హబ్గా డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయటం జరిగింది. సో దాంతోపాటు ఇదే ప్రాంతాన్ని బ్లాక్ చైన్ సిటీగా కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి దీనికి కోసం కూడా 200 ఎకరాలను కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ని ఏఐ సిటీగా, బ్లాక్ చైన్ సిటీగా డెవలప్ చేయడానికి కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఓకేనా. సో సింపుల్. ఇంకా ఫర్దర్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏఐ సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో తరచుగా ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అనేక ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల మనం చూసాం డీప్ సీక్ చైనా దేశానికి చెందినటువంటి ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్ఎం అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. నథింగ్ బట్ ఒక సెర్చ్ ఇంజిన్. ఇది ఏఐకి సంబంధించిందే. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే చాట్ జీపీటీ అంటాం.
ఇది కూడా ఏఐకి సంబంధించినటువంటి టూల్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే మెటా అనేటువంటిది ఇంకా ట్రెండింగ్లో ఉంది. అమెజాన్ వాళ్ళకి సంబంధించింది కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించి కూడా మనకి ఏఐ ట్రెండింగ్లో కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో వీటికి సంబంధించినటువంటి పరిశోధన భారతదేశంలో హైదరాబాద్లో డెవలప్ అయ్యే విధంగా రీసెర్చ్ R&D హైదరాబాద్లో డెవలప్ అయ్యే విధంగా తగు చర్యలను ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇంకొక అంశం, తెలంగాణలో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ని తీసుకురావడం జరిగింది. పాలసీలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్న TGPSC నిర్వహించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా పాలసీలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. సో అడిగి ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు కూడా ఈ పాలసీలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. దానిలో పాలసీలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దేనికి సంబంధించింది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేయడం. క్లియర్ కదా. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక ఉన్నటువంటి వనరులు ఏముంటాయండి. సో అంటే ఎన్నిసార్లు యూస్ చేసినా కానీ లిమిట్ లేనటువంటివి ఎగ్జాస్ట్ అవునటువంటి ఎనర్జీ సోర్సెస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సౌరశక్తి అంటాం. సో సోలార్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేయటం. సో దేని కింద ఏ పాలసీ కింద సంబంధించింది, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించినటువంటి అంశము. దాని తర్వాత విండ్ ఎనర్జీని కానీ, దాని తర్వాత జియోథర్మల్ ఎనర్జీ కానీ, దాని తర్వాత బయోఫ్యూల్స్ సంబంధించి కానీ, సో బయోఫ్యూల్స్ సంబంధించి సో రకరకాల ఈ విధంగా ఉపయోగించి ఇక దాని తర్వాత మనకి ఇటీవల వస్తూ ఉంది లైక్ ఫ్లోటింగ్ ప్యానల్స్ ద్వారా సో ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ద్వారా ఆ విద్యుత్ని ఉత్పత్తి చేయడమే దీనికి సంబంధించి ఏ పాలసీకి సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024కి సంబంధించి. క్లియర్ కదా. సో అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తూ ఉంది అంటే 1.98 లక్షల కోట్ల మేర పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ ఎనర్జీ పైన ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉందో వారికి వివిధ సబ్సిడీస్ని అందిస్తూ ఉన్నారు. సో అందించి వారి ద్వారా తెలంగాణకు 1.98 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా 1.14 లక్షల ఉద్యోగాల కల్పన చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఇదే పాలసీని అనుసరించి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ని చేయబోతూ ఉన్నారు. దానితో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఈ సోలార్ ప్యానల్స్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి వారి ద్వారా 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాడుకునే విధంగా దానితో పాటు మిగిలినటువంటి విద్యుత్తుని సోలార్ గ్రిడ్కి కనెక్ట్ చేసే విధంగా తగు చర్యలను ఆ పాలసీ కింద తీసుకుంటా ఉన్నారు. దానితో పాటు ఎవరైతే ఈ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ఎవరైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో ఎవరైతే ల్యాండ్ని పర్చేస్ చేయబోతా ఉన్నారో ఆ ల్యాండ్కి సంబంధించి 100% స్టాంప్ డ్యూటీని రీంబర్స్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కలెక్షన్ అనేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. దానిపైన పూర్తి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. సో కాబట్టి ఆ రాష్ట్రాలకు రైట్ ఉంది కాబట్టి, హక్కు ఉంది కాబట్టి ఎవరైతే ల్యాండ్ కొంటారో ఈ ప్రాజెక్ట్స్ కోసం ఎవరైతే స్టాంప్ డ్యూటీని పే చేస్తారో దాన్ని రిటర్న్ మళ్ళీ 100% వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. నథింగ్ బట్ స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయకుండా ఫ్రీగానే వారికి ల్యాండ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ఇది మెయిన్ ఎజెండా. ఇంకా దాని తర్వాత ఇంకొక టార్గెట్ మనకు పెట్టుకున్నారు. రాబోయేటువంటి 2030కి తెలంగాణ ద్వారా 20,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవటం జరిగింది అండి. అర్థమైంది కదా. సో 2030కి 20,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసేటువంటి కార్యాచరణ ఈ పాలసీ ద్వారా ప్రభుత్వము చేస్తూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొక అంశం స్పష్టం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి 2034-35 కల్లా తెలంగాణ నుంచి విద్యుత్ డిమాండ్ అనేటువంటిది 31,809 మెగావాట్స్ మేర ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది పాలసీకి సంబంధించిన అంశాలు.
క్లియర్ కదా. ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం ఫ్యాక్ట్స్ సంబంధించి. తెలంగాణలో ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఎక్కడైనా ఏర్పాటు చేశారా? ఎగ్జాక్ట్లీ చేశారు. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? రామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో దాన్ని మనం అంటాము ఎన్టీపీసీ రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పార్క్ అని పిలుస్తూ ఉంటాం. సో ఫ్లోటింగ్ సోలార్ పార్క్ అని అంటాం. ఓకేనా. సో దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఈ ఎన్టీపీసీ రామగుండం సోలార్ ఫ్లోటింగ్ పార్క్ యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇది భారతదేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్. ఓకేనా. సో దీని యొక్క కెపాసిటీ కూడా మనం చూసుకుంటే లైక్ 100 మెగావాట్స్ మేర విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంది. సో దాని ఇటీవల ఇంకా దాని యొక్క కెపాసిటీని పెంచుతూ ఉన్నారు. సో ఇంకా 80 మెగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో టోటల్గా ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో సోలార్ ఫ్లోటింగ్ పార్క్ ఏదైతే ఏర్పాటు చేశారో దాని నుంచి 180 మెగావాట్స్ మేర విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ఇదే తెలంగాణలో కాదు, భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ పార్క్. ఇక దీని తర్వాత మనకి కేరళ ప్రాంతంలో పెట్టారు సోలార్ ఫ్లోటింగ్ పార్క్స్, కాకపోతే కెపాసిటీ తక్కువ వెన్ కంపేర్ టు విత్ తెలంగాణ. దాట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక అంశం మనం చూద్దాం. ఆపరేషన్ స్మైల్ 11 న్యూస్లో ఉంది. క్లియర్. సో దీనిపైన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ స్మైల్ 11 అనేటువంటిది దేనికి సంబంధించింది అని అడగొచ్చు. సో దేనికి సంబంధించింది అంటే, ఈ ప్రాజెక్ట్ ఎవరైతే చిన్నపిల్లలు తప్పిపోయి ఉంటారో, ఎవరైతే అనాథ పిల్లలు తప్పిపోయి ఉంటారో, ఎవరైతే అనాథ పిల్లలు బాల కార్మికులుగానో వెట్టి చాకరీ చేస్తూ ఉంటూ బెగ్గర్స్గానో చెత్తేరేటువంటి పనులు చేస్తూ ఉంటారో వారిని రక్షించేటువంటి కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్ 11 అనేటువంటిది. అర్థమైందా? సో బాల కార్మికులు కానీ లేదా అనాథ పిల్లలను వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి వారు బయటికి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ అకామిడేషన్ అందించి దాంతోపాటు విద్యను అందించేటువంటి కార్యక్రమం ఆపరేషన్ స్మైల్ 11 అనమాట. ఓకేనా. సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఇదొక సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అంటాం. సో ఈ 2 సంస్థలు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. వీరితో పాటు షీ టీమ్స్ కూడా, సో రచ్చకొండ షీ టీమ్స్ కూడా వారికి సహాయ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. ఆ భాగంగా చూస్తే 2 బాయ్స్ను చైల్డ్ లేబర్ నుంచి, ఓకేనా, సో 2 పిల్లలను బాల కార్మికులకు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. సో అక్కడ వారికి అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఎడ్యుకేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వము. ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఓకేనా. సో ఫైనల్గా చూడండి ఇక్కడ, సో తప్పిపోయిన పిల్లలు ఆచూకీ కోసం, భిక్షాటన, చెత్త ఏరటం, బాల కార్మికులు, అక్రమ రవాణా, వెట్టి చాకరీ, ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు వెనక్కి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు జరుగుతుంది అంటే, ఈ ప్రోగ్రామ్ని జనవరి 1న స్టార్ట్ చేశారు. అయితే ఇది జనవరి 31 వరకు కూడా తెలంగాణలో జరుగుతుంది. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం, విర్చువల్ సఫారీ పార్క్ని ఏర్పాటు చేశారు. సో అయితే విర్చువల్ సఫారీ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు కొండాపూర్, హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఓకే. సో కొండాపూర్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. సో పేరులోనే ఉంది విర్చువల్ సఫారీ పార్క్. అంటే ఇక్కడ జనరల్గా అంతా కూడా డిజిటల్ మోడ్లో ఉంటుంది. సో రియల్ యానిమల్స్ అయితే ఉండవు, బట్ ఉన్నట్టు మనకి భ్రమ కల్పిస్తూ ఉంటాయి, ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ పార్కులో. సో దీనిలో మనం చూసుకుంటే ఇంకా అడిషనల్గా థ్రిల్లింగ్ సఫారీ రైడ్ ఉంది, ఫారెస్ట్ వాక్స్ ఉంది, విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్స్ ఉన్నాయి, ఆర్బిటల్ 9D ఎక్స్పీరియన్స్ థియేటర్స్ ఉన్నాయి, 360 డిగ్రీ ఇండోర్ థియేటర్స్ ఉన్నాయి. ఓకేనా. సో దాని తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ అనేటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఇది నథింగ్ బట్ ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్. బట్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది. సో భారతదేశంలోనే మొట్టమొదటిది కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో విర్చువల్ సఫారీ పార్క్ ఏదైతే ఏర్పాటు చేశారో భారతదేశంలోనే మొట్టమొదటిది. ఏర్పాటు చేసినటువంటి నగరం మనం చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఇదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఆరోగ్యశ్రీ స్కీమ్ సంబంధించి న్యూస్లో ఉంది. ఒకసారి ఆ స్కీమ్ గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, ఎవరికైతే బీపీఎల్ కార్డ్స్ ఉంటాయో, ఎవరైతే బిలో పవర్టీ లైన్కి చెందినటువంటి వారు ఉంటారో సో వారికి ప్రతి సంవత్సరానికి కుటుంబాన్ని మొత్తానికి కూడా 10 లక్షల వరకు కూడా
10 లక్షల వరకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ని ఇచ్చేటువంటి స్కీమ్ అనమాట. ఓకేనా. సో అది న్యూస్లో ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే స్కీమ్ ఉందో సో ఎంత మేర ఇన్సూరెన్స్ని కల్పిస్తున్నారు అన్నప్పుడు 10 lakhs వరకు 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరు అర్హులు అన్నప్పుడు ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో ఎవరైతే బిలో పవర్టీ లైన్కి చెందినటువంటి వారు ఉంటారో వారు అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇదొక ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి ఇంకొక కాంపోనెంట్ లింక్ అయి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్. సో దాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY అని పిలుస్తుంటాం. సో దీని నుంచి కూడా ఫండ్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఓకే. సో క్లియర్ కదా. సో ఇది ఇంపార్టెంట్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్దర్గా ఇంకొక అంశం తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనకి ఢిల్లీలో సో దేశ రాజధానిలో ప్రతి రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవన్స్ ఉంటాయి. అట్లా తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలంగాణ భవన్ ఉంది. కాకపోతే రాష్ట్రం ఏర్పడక ముందు విభజన జరగకముందు ఈ భవన్ అంతా కూడా ఒకటే ఉండేది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపి ఒకటే భవన్ ఉండేది. అప్పుడు ఆంధ్ర భవన్ అని పిలిచేవాళ్ళు. సో రెండు రాష్ట్రాల విభజన June 2, 2014 రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్ర భవన్ని విభజన చేశారు. ఒక యూనిట్ ఏమో ఆంధ్రప్రదేశ్కి, ఇంకొక యూనిట్ ఏమో తెలంగాణకి రావడం జరిగింది. అర్థమైందా. సో ఇప్పుడు దీన్ని రెనోవేషన్ చేయబోతా ఉన్నారు, రీడెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి అంశమే న్యూస్లో ఉంది. ఇంకొక యూనిట్ను కూడా కన్స్ట్రక్ట్ చేయబోతా ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించి 482 సో 482 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఫైనల్గా తెలంగాణ భవన్ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది యాక్చువల్గా మనకి న్యూఢిల్లీలో అశోక రోడ్ అని ఉంటుంది. అశోక రోడ్ సో నియర్ టు చెప్పాలి అంటే మనకి ఈ తెలంగాణ భవన్ నియర్గా చెప్పాలి అంటే రాష్ట్రపతి భవన్కి ఏదైతే మనకి రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతూ ఉంటుందో సో అక్కడ రాష్ట్రపతి భవన్ ఇండియా గేట్కి అతి సమీపంలో ఉంటుంది. ఈ అశోక రోడ్ అనేటువంటిది పక్కనే కన్నట్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో అక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. తెప్పోత్సవం ఫెస్టివల్. ఓకేనా. సో ఇట్లాంటివి మనకి సొసైటీ పరంగా సోషల్ ఇష్యూస్ పరంగా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియాలు. సో అయితే ఈ తెప్పోత్సవం ఫెస్టివల్ అనేటువంటిది అంటే ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉన్నారు. సో అయితే మొన్న ఏదైతే మనకి ముక్కోటి వైకుంఠ ఏకాదశి వచ్చిందో ఆ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామిని ఈ విధంగా మనకి ఒక బోట్ టైప్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో స్వామివారికి సేవలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో దాన్నే తెప్పోత్సవం అంటాం. సో ఇది జరిగినటువంటి ప్లేస్ జరిగింది కూడా భద్రాచలం. సో భద్రాచలంలో మనకు తెలుసు రామాలయం విశిష్టత పవిత్రమైనటువంటి రామాలయం ఉంది. సో అక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఓకేనా. సో అక్కడనే ఇది జరగడం జరిగింది. ఇంకా దాని తర్వాత మరి ఇంకొక అంశం ప్రీవియస్గా అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఏ క్వశ్చన్ అంటే ఇక్కడ భద్రాచలం నగరం ఏ నది ఒడ్డున ఉంటుంది అని చెప్పేసి అడగటం జరిగింది. సో గోదావరి నది ఒడ్డున ఉంటుంది అండి. అర్థమైందా. సో ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి దేవాలయానికి అది ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు గోదావరి నది ఒడ్డున ఉంది అనేటువంటి అంశం ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. MG నరేగాకు సంబంధించి న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వము MG నరేగాకు సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్ అంతా కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన మనకి ఇది న్యూస్లో ఉండటం జరిగింది. దానితో పాటు జనవరి 30న మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని ఓకేనా సో డెత్ యానివర్సరీని మనం నిర్వహించడం జరిగింది. వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఓకేనా. సో సంస్కరణ దినం కూడా అమరవీరుల సంస్కరణ దినం కూడా మనం నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో కావున ఆ రోజున వారి పేరుతో ఉన్నటువంటి స్కీమ్కి సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయండి అని ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఓకే. సో ఇదొక ఆస్పెక్ట్. మరి అసలు ఈ MG నరేగా 2005 అంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశాలను మనం చూద్దామండి. సో MG నరేగా అంటే మనకి దీన్ని డీకోడ్ చేద్దాం. MG నరేగా సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్
గ్యారంటీ యాక్ట్ అనమాట. ఓకేనా. సో ఎంజీ నరేగా అంటే ఏంటి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది. సో ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2005లో అమల్లోకి వచ్చింది కాబట్టి ఎంజీ నరేగా అంటాం. సో ఈ చట్టం దేనికి సంబంధించింది అంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్కి చెందినటువంటి వారు ఉంటారో, గైడ్లైన్స్ ఉన్నాయి, ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీకి చెందినటువంటి వారు ఉంటారో వారికి ఒక సంవత్సర కాలంలో కనీసం 100 పని దినాలను, ఓకేనా, సో సంవత్సర కాలంలో కనీసం 100 days ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ అనమాట. సో ఇక్కడ వర్క్ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించింది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించింది. అండ్ వర్క్ కూడా అన్స్కిల్డ్కి సంబంధించినటువంటి వర్క్ అండి. ఓకేనా. సో ఎవరైతే అది కూడా మోర్ దెన్ 18 years ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి వర్క్. క్లియర్ కదా. సో ఎంజీ నరేగా యాక్ట్ 2005 ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ఇదేంటి అంటే తెలంగాణనే కాదు భారతదేశంలో బీపీఎల్ కేటగిరీకి చెందినటువంటి ఫ్యామిలీలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అన్స్కిల్డ్ అన్ఆర్గనైజ్డ్ వర్క్ కావాలని డిమాండ్ చేస్తారో వారికి సంవత్సర కాలంలో కనీసం 100 పని దినాలను కల్పించేటువంటి స్కీమ్ అండి. ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఈ పని దినాలను కల్పించలేదు అనుకోండి, లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే వారికి ఆ సంబంధించినటువంటి వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తారు. వర్క్ లేకపోతే ఆ వేజెస్ని ఎవరైతే పని కావాలని డిమాండ్ చేస్తారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ చట్టం అనుసరించి. ఓకేనా. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి పాయింట్ని కూడా గత ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే నేను డిస్కస్ చేశానో ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే డిస్కస్ చేశానో దానికి సంబంధించి ఇంకొక కొత్త స్కీమ్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. సో దాన్ని కూడా మనం ఈ స్లైడ్స్లోనే డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. సో January 27న తెలంగాణ ప్రభుత్వము ఒక 4 స్కీమ్లను లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్నే సో లైక్ ఫర్దర్ ఫేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. లైక్ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా న్యూ రేషన్ కార్డ్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని ప్రభుత్వము అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో చూద్దాం. మరి దానికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ 5.93 crores ఇంక్లూడింగ్ 10.9 crore ఫర్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అర్థమైంది కదా. సో దాదాపు ప్రభుత్వము ఈ పథకాలకు సంబంధించి 593 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా 10.9 crore మేర ఫండ్స్ని రిలీజ్ చేశారు. క్లియర్ కదా. సో అయితే ఇక్కడ అండర్ రైతు భరోసా 4.4 lakh ఫార్మర్స్ రిసీవ్డ్ 6,000 per acre యాజ్ అ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఏదైతే ప్రభుత్వము రైతు భరోసా కింద మనకి డీబీటీ ద్వారా రైతు భరోసా డీబీటీ ద్వారా ఏదైతే మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలనుకుంటుందో దానికి సంబంధించి 6,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ప్రతి ఎకరాకు 4.4 లక్షల రైతులకు అందించడం జరిగింది. సో నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బు అనేటువంటిది జమ అవుతుంది. ఇదొక అంశం. ఇంకొక అంశం ఇక్కడ 15,414 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. దానితో పాటు 51,900 మందిని కొత్త ఫ్యామిలీ మెంబర్స్గా ఈ రేషన్ కార్డ్స్లో యాడ్ చేయడం జరిగింది. ఇంకొక స్కీమ్. ఇంకొకటి 1 lakh ఎగ్జిస్టింగ్ కార్డ్ హోల్డర్స్ గాట్ అప్రూవల్ టు యాడ్ 1 lakh అడిషనల్ మెంబర్స్. అర్థమైందా. సో 1 లక్ష ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి 1 లక్ష కార్డ్ హోల్డర్స్కి ఇంకొక 1 లక్ష యాడ్ చేయడం జరిగింది మెంబర్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ విల్ ప్రొవైడ్ 5 lakhs to 72,000 ఫ్యామిలీస్ విత్ ల్యాండ్ అండి. ఓకేనా. సో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం లాంచ్ చేసిందో ఆ స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయలను ఇవ్వబోతూ ఉన్నారు. సో 72,000 కుటుంబాలకు ఇవ్వబోతూ ఉన్నారు విత్ ల్యాండ్తో. ఇంకొక అంశం రిలీజ్ ఆఫ్ ఎయిడ్ యాజ్ పర్ ప్రోగ్రెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఈ 5 lakhs కూడా ఆ ఇల్లు నిర్మించేదాన్ని బట్టి లైక్ బేస్మెంట్ వేసినప్పుడు కొంత అమౌంట్, వాల్స్ నిర్మించినప్పుడు కొంత అమౌంట్, స్లైడ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్, స్లాబ్ వేసినప్పుడు కొంత అమౌంట్ని ఇచ్చుకుంటూ వస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజెస్లో. ఓకే. సో ఇదొక అంశం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకటి ఇప్పుడు ఒక స్కీమ్ నేను ఏదైతే చెప్పి ఉన్నానో లైక్ ఆత్మీయ భరోసా, ఆ స్కీమ్ సంబంధించి మనం చూద్దాం ఇక్కడ.
సో తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ లాంచ్ చేసింది కదా. సో దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే తెలంగాణలో ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే ఉందో సో ఆ స్కీమ్ ద్వారా వర్క్ చేస్తున్నటువంటి లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దాదాపు 10 లక్షల మందికి 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలను ప్రభుత్వము ఇవ్వబోతా ఉంది. అర్థమైంది కదా. సో ఏడాదికి 12,000 రూపాయలను ఈ పథకము ద్వారా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము ద్వారా ప్రభుత్వము ఇవ్వబోతా ఉంది. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటి అంటే నెలకు 20 రోజులు తగ్గకుండా పనిచేసినటువంటి వారికి మాత్రమే ఇస్తారు. సో ఎంజీ నరేగా కింద ఎవరైతే ఎవ్రీ మంత్ కనీసం 20 డేస్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ 12,000 రూపాయలను ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఇవ్వబోతా ఉంది ఈ పథకము ద్వారా. ఇంకొక అంశం, ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దానినే భూభారతి, తెలంగాణ భూభారతిగా మనం పిలుస్తూ ఉన్నాం. సో గతంలో ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ ఉండేది, ధరణి అనేటువంటి ఒక పోర్టల్ ఉండేది. సో దానిలో కొన్ని గ్లిచెస్ అనేటువంటి ఉండడం ద్వారా సో దాన్ని రీవ్యాంప్ చేస్తూ ప్రభుత్వము ఇంకొక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టే భూభారతి. దేనికి సంబంధించింది అండి? ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో దానిని అనుసరించే ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు, ఆర్ఓఆర్ చట్టం. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం, ఆర్ఓఆర్ చట్టం. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక చట్టాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో ఈ చట్టం ద్వారా ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రతి ల్యాండ్కి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భూమికి మనకి ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో అట్లా ప్రతి భూమికి భూ ఆధార్ అనేటువంటిది ఇవ్వబోతా ఉన్నారు. సో దీనిలో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈసీలకు సంబంధించి కానీ, హెరిడేటరీకి సంబంధించిన కానీ, లోన్స్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆ భూధార్లో ఉండబోతా ఉన్నాయండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అంశాలు. సో ఇవి మనకి తెలంగాణకు సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.